బంగారం తూచ్. మేడం, నా బిడ్డ లగ్గమై ఏడాదైంది. సారు, నా పెళ్ళై పిల్లగాడు పుట్టిండు. గిల్లు గిట్లడుగుతుర్రేంది అని అనుకుంటురా? ఇక్కడే అసలు తిరగసుందండోయ్. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది నల్లమల్ల పులి. పిల్లి మాత్రం కాదు సుమా. రేవంత్ ఎలక్షన్ల ముందు పెద్దసారి కేసీఆర్ ఆడబిడ్డ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తుండు. నన్ను గెలిపిస్తే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాని పొంకనాలు కొట్టిండు రేవంత్. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 1,00,000తో పాటు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తాం. చెయ్యి గుర్తి సర్కార్ వచ్చింది. ఇప్పుడు అదే చెయ్యి ఇరిగిపోయే కాడికి కథ వచ్చినా ఏమయ్యో నల్లమల్ల పులో పిల్లో ఏమాయమా తులం బంగారం అని అడుగుతుండ్రు తెలంగాణ జనం. మా పిల్లగాళ్లకు పెళ్ళై మనవరాళ్ళు మనవళ్ళు పుట్టిండ్రు. తులం బంగారం ముచ్చట తూచేనా అని గల్ల పట్టకుండానే గద్ద ఇన్నరు జనాలు. ఇక కాంగ్రెస్ వాళ్ళైతే తలకాయ ఏడబెట్టుకోవాలనో అర్థం కావట్లేదట. సారు తులం బంగారం సారు తులం బంగారం అని పబ్లిక్ అడుగుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు పాయింట్లు దడిసేంత పని అయిందట. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయినా ఇప్పటి వరకు ఎవ్వరికి తులం బంగారం కాదు కదా. కళ్యాణ లక్ష్మి చెక్కులే దిక్కులేవట. ఇదే ముచ్చట మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతమ్మ అసెంబ్లీలోనే అధికార పార్టీ వాళ్ళను గట్టిగానే అరుచుకుంది. కళ్యాణ లక్ష్మి పిల్ల వచ్చిన తర్వాత, పిల్ల పుట్టిన తర్వాత ఇస్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఆ రోజు నవీన్ అధ్యక్ష మీరే తప్పు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. నా నియోజకవర్గం అత్నూర మండలానికి సంబంధించి అధ్యక్ష గోపాల్ మహేశ్వరి డాటర్ ఆఫ్ గోపాల్ వీళ్ళకి సంబంధించి పెళ్ళయింది 18/2/2004 అధ్యక్ష. ఈ 2026 అంటే 2 years అయిపోయింది. ఇంతవరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రాలేదు అధ్యక్ష. దీన్ని ఒకసారి గమనించాలని కోరుతాను. నేను మంత్రి గారు కూడా మీ ద్వారా పంపిస్తున్నాను అధ్యక్ష. మా కేసీఆర్ సార్ కాలంలోనే ఆడబిడ్డకు మేనమామగా పెళ్ళైన నెల రోజులకే చెక్కి ఇంటికొచ్చేదని గుర్తు చేసుకున్నారు. అయినా రేవంత్ మాత్రం నేల సూపులకే పరిమితమైపోయిండు. నోరు తెరిచి మాత్రం సమాధానం ఇయ్యలే. అంతేకాదు అడగకుండానే ఆడబిడ్డకు 1,00,000 రూపాయలు ఇచ్చిన కేసీఆర్ ను వదులుకున్నామని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మైకుల ముందు చెప్తుర్రు.